ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇక ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విశాఖ నుండి ఇండిగో విమానం ఢిల్లీకి వచ్చింది. ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విశాఖ నుండి ఇండిగో విమానం ఢిల్లీకి వచ్చింది. ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి. దాదాపు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు ఒక రకంగా కొద్దిసేపు పాటు ఎమర్జెన్సీని ప్రకటించారు. బోయింగ్ విమానానికి సంబంధించి ఇండిగోకి సంబంధించినంత వరకు విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో దాదాపు 160 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ విమానం ఒక ఇంజన్ ఫెయిల్యూర్ కావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. పైలట్ వెంటనే ల్యాండింగ్ కి సంబంధించినంత వరకు కొంత ఏర్పాట్లు చేయాలని సూచించిన నేపథ్యంలో ఇది మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఎక్కడైతే డొమెస్టిక్ ఫ్లైట్స్ దిగుతాయో దానికి సంబంధించి పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ మొత్తానికైతే అది సేఫ్ గా విమానం ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఒక ఇంజన్ ఫెయిల్యూర్ వల్లనే అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్లే విమానం మన పూర్తిగా కూలిపోయిన పరిస్థితి మనం చూసాం అహ్మదాబాద్ కు సంబంధించినంత వరకు. అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే పూర్తిగా ఈ సమాచారం అందిన వెంటనే ఢిల్లీకి సంబంధించిన ఏవియేషన్ కి సంబంధించిన అధికారులు కానీ ఇతరులు కూడా అందరూ అలర్ట్ అయ్యారు. ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఒకవేళ ల్యాండింగ్ సందర్భంగా ఏమైనా క్రాష్ జరిగినా ఏం జరిగినా ఎలాంటి నష్టం జరగకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకొని ముందు జాగ్రత్తగా ఉన్నారు. అదే సమయంలో ఫ్లైట్ కూడా సేఫ్ గా ల్యాండ్ కావడం అనేది కొంత రిలీఫ్ గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి విమానానికి సంబంధించి ఒక్క ఇంజిన్ ఆగిపోవడానికి ఘటనకు సంబంధించి కూడా ఏవియేషన్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా కొంత సీరియస్ గా తీసుకుంటుంది. ఏ రకంగా ఇది జరిగింది, ఎందుకంటే ఒక ఇంజిన్ పైన ఆగిపోవడం అనేది మేజర్ దానిగా చూస్తారు, ఒక మిస్టేక్ గా చూస్తారా, దానికి ముందుగా చెక్ చేశారా, విశాఖపట్నం నుంచి బయలుదేరే సమయంలో ఏ రకమైన చెకింగ్ చేశారు. నిజానికి ఒక ఫ్లైట్ ఒక స్టేషన్ నుంచి అంటే ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతున్న సమయంలో దీనికి సంబంధించి సేఫ్టీ నార్మ్స్ ఉంటాయి. ఆ సేఫ్టీ నార్మ్స్ ని పాటించారా లేదా, 2 ఇంజన్లకు సంబంధించి ఒక ఇంజన్ ఫెయిల్ కావడానికి ఉన్న పరిస్థితులు ఏంటి, వీటిపైన కూడా ఇప్పటికే ఏవియేషన్ డిపార్ట్మెంట్ వీటికి సంబంధించి ఒక విచారణ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 160 మందికి పైగా ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో మొత్తానికి వాళ్ళు సేఫ్ గా తీయడం మాత్రం కొంత రిలీఫ్ గానే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నరసింహారావు.